ఉందన్నా ఇప్పుడు? ఉంది బ్రదర్, ఉంది ఉంది ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీరైతే వీడియో ఆన్ చేసుకోండి. చేస్తా అన్న. యాక్చువల్లీ పవర్ పాయింట్ని జస్ట్ ప్రజెంట్ చేస్తున్నాను, ఒక 1 minute. ఎస్. Once again, I praise God for this blessed opportunity. సో మీతో పాటు ఈరోజు వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. సో పీపీటీ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఒక చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేద్దాము. నా నెట్వర్క్ కొంచెం అన్స్టేబుల్గా ఉంది. సో ఇన్ బిట్వీన్ ఏదన్నా వాయిస్ క్లారిటీ లేకపోయినా, పీపీటీ ప్రజెంటేషన్ రాకపోయినా చెప్పండి. సో ఐ విల్ రెక్టిఫై ఇట్. సో ఇట్స్ స్మాల్ ప్రేయర్. తండ్రి, మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ సమయానికై మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడివి. ఈ దినము ప్రభా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి నేను ఆరాధించడానికి ప్రభా మీరు మా ఎడలో చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఏఎఫ్సి కుటుంబంగా ఇక్కడ గ్యాదర్ అయ్యి ప్రభా మరి కొద్దిసేపు నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతూ ఉంటుండగా వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని, మా జీవితాల్లోనికి ప్రభా మరి నీ వాక్యాన్ని జొప్పింపజేసి తద్వారా మా జీవితాల్లో వెలుగుని నింపమని వేడుకుంటా ఉన్నాం. ప్రభు చూపించమని. నెట్వర్క్ అన్స్టేబుల్గా ఉంది ప్రభా, మరి సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు నేను ఒక క్యారెక్టర్ని స్టడీ చేయాలని ఇష్టపడతా ఉన్నాను మీతో కలిసి. సో ఆ క్యారెక్టర్ ఒక జస్ట్ బ్రెయిన్ స్ట్రామింగ్ లాగా ఒక ఆ క్యారెక్టర్ ఎవరు అనేది మీరు చెప్తారేమోనని నేను ప్రయత్నం చేస్తున్నాను. జస్ట్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. సో ఎవరు హూ ఈజ్ హీ అని టైటిల్ పెట్టాను. సో మనం ఇప్పుడు చూద్దాం ఆ పర్సన్ ఎవరు అనేది మీరు ఎవరు రికగ్నైజ్ చేస్తారో. హీ ఈజ్ ఏ న్యూ టెస్ట్మెంట్ బిలీవర్. ఎవరైనా చెప్పగలరా ఎవరి గురించి మనం ధ్యానించబోతున్నామా? కష్టం కదా, బైబిల్లో చాలా మంది ఉన్నారు న్యూ టెస్ట్మెంట్ బిలీవర్స్. సో వీ కెనాట్ సే ఎగ్జాక్ట్లీ. గుడ్ ట్రై అన్న, బట్ కాదు. ఓకే, నెక్స్ట్. పీటర్. ఏం చెప్పారన్నా? నరసింహన్న. పీటర్. పీటర్ ఒక ఆప్షన్, కానీ పీటర్ కూడా కాదు, సారీ అన్న. ఈజ్ ఎర్లీ చర్చ్ మెంబర్. సారీ, స్టెఫన్ బ్రదర్. స్టెఫన్ కాదు. ఇంకా ముందుకు వెళ్దాం, మేబీ ఇంకొంచెం క్లారిటీ. ఇంకో అనదర్ క్లూ. జేమ్స్. సారీ కాదు. బర్నబాస్. ఎలా అన్నా, ఎలా అనుకుంటున్నారు బర్నబాని? లేవి వంశస్థుడు, అతను కుప్రలో పుట్టిన లేవి వంశస్థుడు అనుకుంటున్నా కదా. ఓకే, ఇంకా లేవి వంశస్థులు న్యూ టెస్ట్మెంట్ లో లేరన్నా? నాకు ఐడియా లేదు. బర్నబా అనుకుంటున్నాను నేను. ఓకే, లెట్స్ సీ. ఈజ్ వన్ ఆఫ్ ద ఫెలో వర్కర్ ఆఫ్ అపోస్తల్ పాల్. జయకుమార్ అన్న బర్నబా అని చెప్పారు, నరసింహన్న పీటర్ అన్నారు, తర్వాత వసంతరావు అన్నేమో జేమ్స్ అని చెప్పినట్టున్నారు, కొర్నేలి అని కూడా చెప్పారు. ఈజ్ ఎ ఫెలో వర్కర్ ఆఫ్ అపోస్తల్ పాల్. అన్న తిమోతి. ఓకే, తిమోతి. ఓకే, సైలస్. ఎస్, తిమోతి, సైలస్. చాలా మంచి ఆప్షన్స్ ఇస్తున్నారు మన వసంతరావు అన్న. థ్యాంక్ యూ అన్న. హిజ్ నేటివ్ ప్లేస్ ఈజ్ సైప్రస్, అంటే కుప్రా. ఐ థింక్ అందరికి అర్థమైనట్లుంది ఎవరి గురించి ధ్యానిస్తున్నామో. ఆల్రెడీ జయకుమార్ అన్న మనకు చెప్పారు. సో అతని పేరు జోసెస్ అనమాట, బర్త్ నేమ్. తర్వాత అతన్ని సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ఆదరణ పుత్రుడు, లేకపోతే హెచ్చరిక పుత్రుడు అని కూడా అన్నారు.
సో థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ చాలా చక్కటి ఆన్సర్స్ చెప్పారు. ఫైనల్ గా మనం ఎవరో ఈరోజు ఆన్సర్ చెప్పారు, చూడబోతున్న ఎవరో పాప మరి చెప్పారు ఆన్సర్. ఎవరో చెప్పారా? సారీ, నేను వినలేదు. ముందు అన్న సరే. జయకుమార్ ఆల్రెడీ ఫస్ట్ త్రీ పాయింట్స్ లోనే చెప్పారు బర్నబా అని. జయకుమార్ అని చెప్పాడు. జయకుమార్ అని జయకుమార్ చెప్పారు. అని చెప్పారు. అన్నకి ఓకే. చాలా చక్కగా ముందుగానే రికగ్నైజ్ చేశారు అందరికంటే ముందుగా. సో థ్యాంక్ యూ అన్న, జయకుమార్ అన్న. సో ఈ రోజు మనం ధ్యానించబోతున్నటువంటి క్యారెక్టర్ వచ్చేసి బర్నబా జీవితాన్ని మనం ఈ రోజు చూడబోతున్నాము. మేజర్ గా మనకున్నటువంటి సమయం చాలా తక్కువ. క్యారెక్టర్ స్టడీలో మన డిస్కషన్ లో దేవుడు మనం నడిపించిన కొలది ముందుకెళ్దాం. సో ఇందాక నేను చెప్పినట్లుగా బర్నబా అతను ఒక లెవైట్. అతను సైప్రస్ అనేటటువంటి ప్రాంతంలో వాడు. తర్వాత ఎర్లీ చర్చ్ మెంబరు, ఫెలో వర్కర్ ఆఫ్ పాల్. ఫస్ట్ మిషనరీ జర్నీలో పౌల్ గారితో కలిసి పనిచేస్తారు. తర్వాత అతన్ని సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అంటారు. అతన్ని మరొక పేరు జోసెస్ అని కూడా. అయితే అతను మ్యాప్ లో చూపించినట్లుగా సైప్రస్ అనేటటువంటి ప్రాంతంలో వాడు. అయితే ఒక్కొక్క ఆయన లైఫ్ లో నుంచి కొన్ని ఈవెంట్స్ ని మనం చూసినప్పుడు నేను ఒక 5 మేజర్ ఈవెంట్స్ ని ఫైండ్ అవుట్ చేశాను అతని జీవితంలో. మొట్టమొదటి ఈవెంట్ వచ్చేసి తన ల్యాండ్ ని అమ్ముతాడనమాట. అపోస్తులలో మనం అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 37వ వచనంలో చూస్తే అక్కడ చాలా మంది కూడా దేవుని యొక్క సేవకి తమ దగ్గర ఉన్నటువంటి మనీని మొత్తం ఇస్తా ఉంటారు. సో ఇంక్లూడింగ్ బర్నబా కూడా తన దగ్గర ఉన్న భూమిని అమ్మేసి దాని వెలం తీసుకొచ్చి అపోస్తుల దగ్గర పెడతాడు. సో ఆ ఈవెంట్ లో తను ఉండటం చూస్తాము. సెకండ్ ఈవెంట్ సౌల్ని చర్చ్ కి ఇంట్రడ్యూస్ చేస్తాడు. అదొక రెండవ ఈవెంట్ మనం చూడబోతున్నాం. మూడో ఈవెంట్ అంతియోక మినిస్ట్రీ. అంతియోకలో ఆల్మోస్ట్ 1 year పాటు పరిచర్య చేస్తారు. ఆ పరిచర్యలో ఉన్నటువంటి ఫ్రూట్స్ ని మనం చూస్తాము. తర్వాత ఫోర్త్ ఈవెంట్ వచ్చేసి ఫస్ట్ మిషనరీ జర్నీ. పాల్ గారితో కలిసి ఆల్మోస్ట్ 13-14 అధ్యాయాల యాక్ట్స్ లో తను ఒక మిషనరీ జర్నీ పాల్తో కలిసి చేస్తాడు. అది చూస్తాము. చివర ఫస్ట్ మిషనరీ జర్నీ తర్వాత దెర్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ పాల్ అండ్ బర్నబాస్. ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటో కూడా మనం చూస్తాం. ఇలా మనం కనుక ఆలోచించినప్పుడు ఓవరాల్ గా తన లైఫ్ లో బైబిల్లో రాయబడినటువంటి విషయాలు మేజర్ గా 5 మేజర్ ఈవెంట్స్ ని మనం చూస్తాము. ఒక్కొక్క ఈవెంట్ నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు మనం డిస్కస్ చేయడానికి మనం ముందుకెళ్దాం. సో ఫస్ట్ మన బైబిల్స్ ఉన్నట్లయితే బైబిల్ నుంచి యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ చాప్టర్ 4 verse 32 to 37 ఒకసారి చదువుదాం. ఇది ఫస్ట్ ఈవెంట్ బర్నబా యొక్క జీవితంలో, అంటే బైబిల్లో నోట్ చేసినటువంటి ఈవెంట్స్ లో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి యాక్ట్స్ ఆఫ్ అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 32 నుంచి 37 వచనాలు. ఎవరైనా చదవగలరా? చదువుతాను బ్రదర్. 32 నుంచి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదిగాక అపోస్తలులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వేల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరు గనుక వారిలో ఎవనికిని కొదువు లేకపోయెను. కుప్రాలో పుట్టిన లేవీయుడగు ఏసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండెను. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వేల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. థ్యాంక్ యూ అన్న ఫర్ రీడింగ్ ద పోర్షన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎర్లీ చర్చ్ ఎట్లాగా వాళ్ళ యొక్క వ్యూ టువార్డ్స్ అదర్ పీపుల్, ఇతరుల పట్ల తమ యొక్క వైఖరి ఎట్లా ఉందనేది మనం చాలా క్లియర్ గా చూస్తాము. వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో
ఈవెన్ పర్సిక్యూషన్స్ లో కూడా వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తా ఉన్నారు ఇతరుల పట్ల, తమ సొంత సహోదరుల పట్ల, అంటే బిబ్లికల్ వేలో ఆలోచించినప్పుడు సహోదరుల పట్ల వాళ్ళకు వైఖరి ఎట్లా ఉన్నదని మనం చూస్తాం. సో వాళ్ళు ఇక్కడ ఏమేమి చేశారు అనేది మనం చూస్తా ఉన్నాము. అయితే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిని మొత్తం కూడా అమ్మేసి పరిచర్య కోసం, ఇంకా లేమిలో ఉన్నటువంటి వారి కోసం, కొదువు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వటం జరిగింది. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, వై ఎర్లీ చర్చ్ పీపుల్ ఇంక్లూడింగ్ బర్నబాస్ ఆర్ సో జనరస్ ఇన్ గివింగ్? సో ఎందుకని, అంటే వాళ్ళు వాళ్ళకున్నటువంటి ఆస్తి మొత్తాన్ని అమ్మేసి ఎవరికి కూడా కొదువు లేకుండా అందరూ కూడా సమానంగా పంచుకోవటం వెనకాల రీజన్స్ ఏమై ఉండొచ్చు? వై దే ఆర్ సో మచ్, అంటే ధారాళంగా ఇచ్చే విషయంలో ఎందుకు వాళ్ళు ముందుగా ఉన్నారు? మనం ఇక్కడ చదివినటువంటి పోర్షన్ నుంచి మనం కొన్ని పాయింట్స్ ని డిస్కస్ చేయొచ్చు. యా, ఏమనుకుంటున్నారు మీరు? మీ యొక్క రీజన్స్ చెప్పొచ్చు. నాలుగో అధ్యాయం 31 వచనంలో మీరు అడిగిన క్వశ్చన్ కు కొంచెం దగ్గరగా ఆన్సర్ ఉంది అని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, భూమి కంపించినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండుకున్నవారై బహుధైర్యంగా వాక్యం బోధించిరనుంది. అప్పుడు వారిలో మారు మనసు వచ్చింది కాబట్టి పూర్తిగా ఆ విశ్వసించిన వారందరూ ఏక హృదయం ఏకాత్మ గలవారై ఉండిరి. కాబట్టి వాళ్ళకి కలిగినదంతా ఏది తనది అనుకోలేదు కాబట్టి వాళ్ళు ఈ లోకానికి, అంటే ఈ ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా వాళ్లకు యోగ్యముగా, అంటే ఎంచదగినవిగా కనిపించలేదు బ్రదర్. ఓకే, అందువలన వాళ్ళు జనరల్ ఏకాత్మ ఏక హృదయం. ఎస్ ఎస్ అన్న, ఇంకేమన్నా రీజన్స్ ఉన్నాయా? వాళ్ళు ఎందుకు అంత ధారాళంగా ఇచ్చే విషయంలో ముందున్నారు? సో అనిల్ అన్న, జర్మి అన్న, అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 35వ వచనంలో అంటాడు, పుచ్చుకోవట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువుని యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి నేను అంటుంది అనమాట. కాబట్టి వాళ్ళు యాజ్ ఎ క్రిస్టియన్ గా, మన క్రిస్టియన్ అది మొత్తం ప్యాటర్న్ చూస్తే పుచ్చుకోవటంలో అంటే ఇవ్వటంలోనే ఉందన్నమాట అంతా సాక్రిఫైస్. అది ప్రభు నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఇచ్చాడు అన్ని. సో మన కొరకు తన తండ్రితో ఉండటం అనేది వదిలిపెట్టి వచ్చాడు, మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేసాడు. సో మన కొరకు అది క్రైస్తవు అదే ప్రభు వారు నేర్పించింది అనేది ఇవ్వటం అనమాట. వాకింగ్ కూడా అదే చెప్తుంది కదా, పుచ్చుకోవటం కంటే ఇచ్చుడు ధన్యత అనేది. మళ్ళా దేవుడు ఇంకో మాట అంటాడు, జీసస్ లవ్స్ జనరస్ గివర్ అని. సో కాబట్టి వాళ్ళు ఆ విధంగా అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, మనకింత సమృద్ధి ఉండి నా తోటి సహోదరుడు అంత కొంచెము అంత ల్యాక్నెస్ లో ఉన్నప్పుడు మనం సహకరించడం మంచిది. దాన్ని బట్టి ఒకవేళ అతను డ్యూ టు ల్యాక్నెస్ వలన అతను దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే దేవునికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది అన్న డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సో ఇది ఒకటి అనమాట. జస్ట్ ఎస్ అన్న, ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వెరీ ట్రూ. నిజంగా పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యత అనేది, అంటే ప్రభువులోనే మనం చూస్తాం కదా, ప్రభు తనకున్నదంతా కూడా ధారాళంగా ఇచ్చేశాడు, తననే ఇచ్చేసుకున్నాడు. ఇచ్చేసి ధనికుడైనటువంటి మన ప్రభు పేదవాడుగా మన కోసం దరిద్రుడిగా మారటం అనేది మనం చూస్తాము. సో అది మనకు నేర్పింది, వాక్యం కూడా చెప్తా ఉంది ఏంటి అని అంటే, పుచ్చుకోవటం కంటే ఇచ్చుట ధన్యత అని. ఎగ్జాక్ట్లీ అన్న, ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? తమ్ముడు అన్న, అక్కడ ప్రతి ఒక్కరూ వాళ్ళకి కలిగింది నాది అనుకోలేదని చెప్పి ఉంది. నాది అనుకోలేదని. నాది అనుకోలేదంటే ఎవరిది అనుకున్నారు? దేవుడిది అనుకున్నారు. ఇది ఒక రీజను. రెండవది ఏంటంటే, వేర్ దేర్ ఈస్ హోలీ స్పిరిట్ దేర్ ఇస్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ యూనిటీ. ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుని అధికారానికి వాళ్ళు ఒప్పుకుంటారో అక్కడ ఐక్యత, అంటే వన్నెస్ కి సంబంధించినటువంటి యూనిటీ వాళ్ళు కలిగి ఉంటారు. సో ఇది
ఎగ్జాక్ట్లీ పరిశుద్ధాత్మ కార్యమే. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మనుషుల్ని ఈక్వల్ గా ఒక్కటిగా ఉండాలని చూస్తాడు కాబట్టి, అరే మనం ఒకటే కదా, నాకింతుంది 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 అని చెప్పి వాళ్ళు అనుకోకుండా, మనకు కలిగిందంతా దేవుడిది కాబట్టి దీన్ని తీసుకొచ్చి యునైట్ గా ఆ ఒక చోట కార్పొరేట్ గా పెడితే బాగుంటది అనేటువంటి తలంపు. దిస్ ఈస్ ద మైండ్ ఆఫ్ హోలీ స్పిరిట్, ఐ థింక్. అవును, ఎస్ అన్న. ఒక్కటి అనేటటువంటి భావాన్ని మీరు తీసుకొచ్చారు. సో ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా మనం చూసినప్పుడు, ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా ధర్మశాస్త్రంలో కూడా క్లియర్ గా ఉంటుంది, మీ మధ్య ఎవరు కూడా పేదవాడు ఉండకూడదు. సో మీకున్నటువంటి దాంట్లో నుంచి ఇతరులకి ఇచ్చే విషయంలో మీ చేతిని వెనక తీయొద్దు అని చెప్పేసి మనం డ్యూట్రానమీలో తర్వాత ముందున్నటువంటి కాండాల్లో కూడా చూస్తాం అన్నమాట ఆ మాటని. సో కాబట్టి సమిష్టిగా వాళ్ళకు ఉండాలనేది దేవుడి యొక్క ఉద్దేశం అయి ఉంది, అందరూ కూడా సమిష్టిగా ఉండాలి అనేది. సో అది ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉంది, ఇక్కడ కూడా అదే ప్రాక్టీస్ అనేది ఎర్లీ చర్చ్ చేస్తా ఉన్నారు అనేది మనం చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ అన్న. ఇంకేమన్నా రీజన్స్ చెప్తారా? చాలా మంచి పాయింట్స్ చెప్పారు. అపోస్తల కార్యములు 5:12 బ్రదర్, అన్న ప్రజల మధ్య అనేకమైన కార్యములను సూచక్రియలను మహత్కార్యములను అపోస్తల చేత చేయబడుచుండెను, మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉండేది అని. అంటే ఇప్పుడు అన్న చెప్పినట్లుగా ఏక మనస్కులుగా ఉన్నారు. రెండోది వచ్చేసి సూచక్రియలు కూడా అలాగనే ఉంది. దేవుడు ఏ కార్యం చూస్తే ఆ కార్యం చేస్తున్నాడు. అక్కడ వాళ్ళందరూ గ్రహిస్తున్నారు, చూస్తున్నారు, పరిశుద్ధాత్మ చేత నిండుకున్న వారై. అందువలన వారిలో త్యాగం అనేది వచ్చింది బ్రదర్. ఆ త్యాగము ఈ లోకం మాకు ఎన్నదగింది కాదు అనేది ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ స్థిర చరాస్తులను ఏమిటిని లెక్క చేయడం లేదు. అందుకు వాళ్ళలో జనరాసిటీ అత్యధికంగా వచ్చింది బ్రదర్. సో ఎగ్జాక్ట్లీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం, తర్వాత వాళ్ళ మధ్యలో జరుగుతున్న పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, దేవుడు వారి మధ్యలో ఉన్నాడు కాబట్టి అద్భుత కార్యాలను వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఆ హృదయం, ఆ మనస్సు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు వారి జీవితాల్లో ఉందనేది మనం చూస్తాం. అయితే ఇలాంటి చాలా పాయింట్స్ చూసాం కదా. సో ఏక హృదయం, ఏకాత్మ, పరిశుద్ధాత్మ దేవుని కార్యం, తర్వాత సమిష్టిగా ఉండాలి, వాళ్ళకున్నది ఏది కూడా వాళ్ళది కాదు, ఇది దేవుడిచ్చింది దేవుడిది అనేటటువంటి భావన వాళ్ళల్లో ఉంది. సో వాళ్ళ మధ్యలో అపోస్తుల యొక్క బోధ అనేది, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం అనేది ప్రకటించబడిన తర్వాత వాళ్ళలో వచ్చినటువంటి మార్పుని మనం చూస్తా ఉన్నాం. అయితే మనలో కూడా అలాంటి వాక్యమే మన దగ్గరకు కూడా వచ్చింది. అలాంటి అపోస్తుల బోధే మన దగ్గరికి కూడా వచ్చి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాల గురించి మనకు కూడా చెప్పడం జరిగింది. అయితే మనం నార్టన్ స్టారెట్ గారిని చూస్తాం కదా, ఆయన కూడా ఎంత ధారాళంగా మన యుఎస్ఏ మినిస్ట్రీలో హైఫీల్డ్ కేటగిరీలో ఉన్నటువంటి ల్యాండ్ మొత్తాన్ని కూడా పరిచర్య కోసం ఎంత ధారాళంగా ఇచ్చాడు. ఇలా మన ఫోర్ ఫాదర్స్ చాలా మంది, మన నంబూరు దగ్గర చూసిన ఆఫీస్ దగ్గర కూడా ఉన్నటువంటి ల్యాండ్స్ కొంతమంది ధారాళంగా ఏ రూపాయి కూడా ఆశించకుండా ఇచ్చినటువంటి పీపుల్, ఆ కన్స్ట్రక్షన్ కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ని చేసినట్లుగా మనం చూస్తాం. అయితే ఈనాడు చాలా మంది క్రైస్తవ లోకానికి కానీ, లేకపోతే ఈవెన్ గ్రాడ్యుయేట్స్ కానీ యుఎస్ఐలో కూడా థింగ్స్ ప్రజెంట్ చర్చ్ ఆర్ ఫెలోషిప్ ఫ్రమ్ బీయింగ్ జనరస్. మనం జనరస్ గా ఉండలేకపోవడానికి, లేకపోతే జనరస్ గా ఉండటానికి మనకు కలుగుతున్నటువంటి ఆటంకాలు ఏమై ఉండొచ్చు, ఎందుకు మనం జనరస్ గా ఉండగలుగుతున్నామా, అసలు ఉండలేకపోవడానికి రీజన్స్ ఏమై ఉన్నాయి అనేది కూడా ఒకసారి డిస్కస్ చేస్తే, సో దట్ ఇట్ మే బి హెల్ప్ఫుల్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ అబౌట్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ అస్. ఎవరైనా చెప్పొచ్చా మాట్లాడిన వాళ్ళు? అని అన్నా చెప్పండి అన్న. అంటే మాట్లాడిన వాళ్ళు మాట్లాడాలా, చెప్పే వాళ్ళు చెప్పొచ్చు? ఎవరైనా అందరూ అన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. అన్న ఓబిలేస్ అన్న ఉన్నారు, కోటి అన్న, సత్యారావు అన్న, మీరు కూడా మీ ఇన్పుట్స్ ఇస్తే, పెద్దవాళ్ళు మీ ఇన్పుట్స్ చాలా ఇంపార్టెంట్. సో అన్న మీరు మాట్లాడండి అన్న, పర్లేదు. ఇక్కడ చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటేంటంటే వ్యక్తిగతంగా ఉన్న కమిట్మెంట్స్, ఆ కమిట్మెంట్స్కి మనం టయానికి మనము అవి మేనేజ్ చేసుకుంటాం లేదా అన్న భయం ఉంటుంది. అందువల్ల
అవును. జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటా వస్తూ ఉంటారు. ఒకవేళ ఒక చోట ఇస్తే మళ్ళీ ఇక్కడ మనకి ఇట్లా అయిపోద్దాం అనేది ఒకటి. నెక్స్ట్ దేవునికి ఇప్పుడు ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా దేవునికి మనకి స్పెండ్ చేయాల్సిన కొంత అమౌంట్ మనము సైడ్ పెట్టాలి. అట్లాగా పెట్టడం ద్వారా అవును. చాలా ఉపయోగం ఉంటుంది. ప్రాక్టికల్గా ఐ హ్యావ్ దట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇది బోస్ట్ కాదు కానీ జస్ట్ నాకు అప్పున్నా లేకుంటే చాలా ఇనిషియల్ కొంచెం అట్లా ఉన్నా కూడా దేవునికి స్పెండ్ చేయాల్సింది పచ్చడికి స్పెండ్ చేయాలి. ఎందుకంటే మనకి యాజ్ లాంగ్ యాజ్ వీ లివ్, సో ప్రాబ్లమ్స్ ఆల్వేస్ విల్ బీ దేర్ విత్ అస్. అట్లా ఉన్నాయని అవన్నీ తీరిపోయిన తర్వాత నేను ఇస్తాను అని అంటే కాదు, అవి ఉంటాయి, నువ్వు దేవునికి స్పెండ్ చేయాల్సింది చేయాలన్నమాట. అది లేకపోవటం వల్ల జస్ట్ ఇవ్వలేని పరిస్థితులు ఉంటాయి. సెకండ్ వన్ ఏంటంటే ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళు సరిగా యూజ్ చేయనప్పుడు, వాళ్ళ మీద నమ్మకం లేనప్పుడు కూడా ఇవ్వాలన్న మనసు రాదు. వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు అనుకో, ఇవ్వాలన్న మనసు లేదు. కాబట్టి అక్కడ హ్యాండిల్ చేసేవాళ్ళు షుడ్ బి ఫెయిత్ఫుల్ అన్నమాట. అట్లాగా. ఓకే. సో ఫస్ట్ మన సైడ్ మనం క్లియర్ చేసుకోవాలి. ఏంటంటే జస్ట్ పచ్చడికి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో అప్పుడు చాలా వాక్యంలో చాలా చోట్ల రాయబడి ఉందన్నమాట. అది డిఫికల్ట్స్ లో ఉన్న వాళ్ళు, పావర్టీలో ఉన్న వారికి అందించాలి అనేసి జెంటైల్స్ కూడా ప్రత్యేకంగా చెప్పబడి ఉంటుంది అన్నమాట. అవును. అది ఎస్ అన్న, ఎగ్జాక్ట్లీ. అవును. మన కొరింథీ పత్రికలు కూడా చూస్తాం కదా, వాళ్ళు ఏం చేస్తారు అని అంటే పౌలు గారు హెచ్చరిస్తాడు, మీరు ఆల్రెడీ సెపరేట్ చేసి కొంత అమౌంట్ని ఇవ్వాలని చూశారు కదా, అది దాచిపెట్టుకోకుండా పిసినితనంగా ఉండకుండా మీరు ఖచ్చితంగా మీరు సెటపాటు చేసుకున్నటువంటి కొంత అమౌంట్ని, సెపరేట్ చేసినటువంటి కొంత అమౌంట్ని ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి చెప్తాడనమాట. సో మనం దేవునికి ఇవ్వాలనుకున్నటువంటి అమౌంట్ని సెపరేట్ చేసి దాన్ని ఆ పని కోసం వాడటం వలన సో మనం జనరస్గా ఉండగలము. కానీ ఉండలేకపోవడానికి కారణం మేబీ మిస్యూజ్ భయం అవ్వచ్చు, అంటే ఫియర్ ఆఫ్ మిస్యూజ్ అవ్వచ్చు. ఇంకో పాయింట్ ఏంది చెప్పారన్న, ఐ ఫర్గాట్, సారీ. ఫస్ట్ లో అది వ్యక్తిగత కమిట్మెంట్స్ ఉంటాయి కదా, కమిట్మెంట్స్ ఉన్నప్పుడు నేను పలానా చోట కట్టాలి, ఇక్కడ కట్టాలి, ఇక్కడ చేయాలి అన్నవి ఉన్నప్పుడు నీకు నా దేవునికి తెలుసు కదా నా పరిస్థితి అని, అటువంటి ఒక రీజన్ తో మనము ఇవ్వకుండా ఆగిపోతాం. ఓకే. ఓకే. ఇంకేమన్నా రీజన్స్ ఉన్నాయా? ఇంకా మనల్ని ఆటంకపరిచేది ఏంటి, మన జనరస్ గా ఉండలేకపోవడానికి కారణం, అర్లీ చేర్చి ఉండటానికి గల కారణం? ఇంకొకటి, వాక్యానికి చోటు లేకపోవడం వల్ల కూడా ఇవ్వలేము. మనకి వాకింగ్ మంచి అవగాహన ఉందంటే, అది చుట్టూ దళితుందన్న విషయం కానీ మనకి కరెక్ట్గా తెలిస్తే, సో ఖచ్చితంగా మనం ఇస్తాం. అదనమాట. మనకున్న కొద్దిగా ఇస్తాం. అది జస్ట్ గ్రేట్ వర్చ్యూ. తర్వాత ప్రజెంట్ చర్చిలో దీనికి సంబంధించినటువంటి టీచింగ్ కూడా కరెక్ట్ గా లేదేమో అని చెప్పి అనుకుంటున్నాను తమ్ముడు. నేను ప్రతి చర్చిలో సంఘ కాపరి కానీ, సంఘ నాయకులు కానీ, స్పీకర్స్ కానీ దీన్ని రైట్ వేలో కనుక ప్రజెంట్ చేయగలిగితే, రైట్ వేలో టైతే ఇవ్వాలా, టైత్ కంటే తక్కువ ఇవ్వాలా, టైత్ కంటే ఎక్కువ ఇవ్వాలా, ఇదే విషయాలు చాలా డౌట్స్ ఉన్నాయి. కానీ వర్ధిల్లుని కొలది, లేకపోతే ప్రతి నెల దేవుడు దీవించిన కొలది మనం ఖచ్చితంగా ఇవ్వాలి అనేటువంటి టీచింగ్ ఉండడం కూడా చాలా మంచిది ప్రతి చర్చ్లో. బహుశా డబ్బుల గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారు అనే ఒక భయం కూడా ఉండొచ్చు. సో తమ్ముడు చెప్పినట్టు, జేకే చెప్పినట్లు దేవునితోటి వ్యక్తిగతమైనటువంటి సంబంధం, వాక్యానుసారమైనటువంటి జీవితం కనుకుంటే ఇది ప్రివెంట్ కాకుండా మనం సంఘం కొంచెం సస్టైన్ కావచ్చని నేను అనుకుంటున్నాను తమ్ముడు. అన్నా, జయకుమార్ అన్న, సారీ నాది కట్ అయింది. నేను చెప్పింది వినిపించిందా? లేదన్నా, వినపడలేదు నాకు. ఓకే, నేనేం చెప్పానంటే, జేకే చెప్పినట్లు దేవుని వాక్యానికి విధేయత చూపించేటువంటి జీవితాలు కనుక అయితే అవును, డెఫినెట్ గా ఇచ్చేది ఎక్కువ అవుతుంది. రెండవది ఏంటంటే, దీనికి సంబంధించినటువంటి ప్రాంప్ట్ టీచింగ్ కూడా ఉండాలి. పాజిటివ్ టీచింగ్ కూడా
ప్రతి చర్చిలో కనుక ఉంటే అవును ఒకరిని చూసి ఎంకరేజ్ చేసుకోగలుగుతారు అని చెప్పి అనుకుంటున్నాను నేను. అవునన్నా. యా టీచింగ్ అనేది ఉండాలి ఆ, అనే పాయింట్ నన్ను రైజ్ చేశారు. అది నేను ఇంకొన్ని ఏమనుకున్నానంటే ఫ్యూచర్ అన్సర్టెనిటీస్ మేబీ జేకబ్ మన జెరమియా కొడెస్రావన్ కూడా ఆ పాయింట్ చెప్పారు. సో ఫ్యూచర్ అన్సర్టెనిటీని బేస్ చేసుకొని అంటే ఫ్యూచర్లో ఉన్నటువంటి ఆ, అంటే మనీ ఫైనాన్షియస్ ని సరైన విధానంలో ఆ, వాడకపోవటం, దాని వలన మనం అనేకమైనటువంటి విషయాలకి ఎక్స్పెండిచర్ పెట్టడం, అంటే ఫ్యూచర్ అన్సర్టెనిటీ ఎట్లా ఉంటుంది అనేటటువంటి ఫియర్ వల్ల కూడా మనం దేవునికి ఇవ్వలేకపోతామేమో. ఇంకేమైనా రీజన్స్ చెప్తారా? మనం ముందుకెళ్దాం, లేట్ అవుతుంది. అనిల్, ఈ మత్తయి సువార్త అన్నా 23వ అధ్యాయం 23వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయాలారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వేటిని మనద్దు? వీళ్ళు పుదీనాలోను సదాపాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు ఇస్తా ఉన్నారు. అయితే ఇక్కడ దేవుని వాక్యం అవును చెప్తుంటే వాటిని మానొద్దు, ఇచ్చే విషయాల్లో మానొద్దు, కానీ వీటిని కూడా చేయాలి. ఏంటిని చేయాలి? ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టకుండా ఉండాలి అని అంటున్నాడు. అయితే నా ఉద్దేశం ఏంటంటే, మనకి పాత అవును నిబంధన నుంచి కొత్త నిబంధనలు కంపేర్ చేసినప్పుడు పాత నిబంధనలు చెప్పిన ప్రతిది కూడా కొత్త నిబంధనలో కొంచెం సీరియస్ గానే ఉంది, సివియారిటీ. అక్కడ మోహం సూపు అంటే అక్కడ అవును వ్యభిచారం అంటే ఇక్కడ మోహం సూపుతూనే అంటాడు. ఇట్లా ప్రతిది కూడా. కాబట్టి ఇచ్చే విషయంలో కూడా నేను జస్ట్ నా ఒపీనియన్ నేను అర్థం చేసుకున్నది, ఇచ్చే విషయంలో కూడా 10వ వంతు అనేది అది మినిమం. అంటే అవును మనకి పాత నిబంధనలు ఏదో 10th అన్నాడు, కొత్త నిబంధనలకు వచ్చే అది మినిమం. దానికంటే ఎక్కువ ఇవ్వాలి కానీ వద్దులతున్న కొలది ఇవ్వమంటాడు. కాబట్టి దానికంటే ఎక్కువ ఎద్ది కానీ తక్కువ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ వచనంలో చూస్తే వాటిని మానక వీటిని చేయాలంటున్నాడు. ఏం మానద్దు? వాళ్ళు 10వ భాగం వాటిల్లో ఇస్తా ఉన్నారు. 10వ భాగం వాటిల్లో అవును ఇస్తున్నప్పుడు వాటిని ఆ విధంగా చేస్తానే ఉండాలి, అడిషనల్ గా ఇవి కూడా చేయాలి మీరు అని నేను అర్థం చేసుకుంటున్నాను. జస్ట్ మీరు ఎవరన్నా దీనికి క్లారిఫై ఓకే ఇవ్వదలుచుకోండి, మంచిది. ఇది నా ఒపీనియన్ అనమాట. అవునన్నా. యా అంటే న్యూ టెస్ట్మెంట్ లో పర్సంటేజ్ ఎంత అనేది అయితే మెన్షన్ చేయలేదు. వర్ధిల్లిన కొలది ఇవ్వమని చెప్తా ఉన్నాడు. సో దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది మనల్ని ఇవ్వమని చెప్తా ఉన్నాడు ధారాళంగా. సో ఇట్ మే బి మోర్ దాన్ 10th. మనం ఎగ్జాక్ట్ గా పర్సంటేజ్ చెప్పకపోయినప్పటికీ కూడా మనల్ని దేవుడు అంతగా ఆశీర్వదిస్తా ఉన్నప్పుడు మనం ఇవ్వకుండా ఉండలేము. దేవుని యొక్క సాక్రిఫైస్ మనం చూసాము. అదే మనకి బేస్ కింద మనం ఆలోచిస్తే దేవుడు సర్వస్వాన్ని ఇచ్చేశాడు. మనం ఇచ్చే విషయంలో ఎందుకు మరి పిసినారితనంగా ఉండాలి? ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆత్మ నడిపింపు కలిగినటువంటి వ్యక్తులు మీరు అన్నట్లుగా మోర్ దాన్ 10% ఇవ్వటానికి వెనకాడకూడదు అనేది కూడా నా ఒపీనియన్. ఎస్. అయితే ఇక్కడ మేబీ మనకి టైం తక్కువ ఉంది, చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫస్ట్ ఈవెంట్ లో మనం చూసినట్లయితే కనుక బర్నబా యొక్క గుడ్ క్యారెక్టర్, తనకున్నటువంటి సర్వాన్ని కూడా అంటే తనకున్నటువంటి భూమి మొత్తాన్ని కూడా అమ్మేసి అక్కడ ఉన్నటువంటి సహోదరులకి, లేమిలో ఉన్న వారికి, అపోస్తుల దగ్గరకు తీసుకొని వచ్చి ఇచ్చినట్లుగా మనం చూస్తాము. సో ఇది మనల్ని చాలా విషయాలు ప్రివెంట్ చేయొచ్చు. ఫ్యూచర్ అన్సర్టెనిటీస్ అవ్వచ్చు, ఫియర్ అవ్వచ్చు, లేకపోతే మిస్యూజ్ అయ్యే భయం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాటన్నిటినీ కూడా పక్కన పెట్టేసి సో దేవుడు చెప్పినటువంటి విధానంలో ఎర్లీ చర్చ్ ఎట్లాగైతే సర్వ్ చేసిందో దేవుని యొక్క మినిస్ట్రీని మనం కూడా అలాగే చేయాలి, దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడకూడదు అనే విషయాన్ని మనం బర్నబా క్యారెక్టర్ నుంచి మనం చూస్తా ఉన్నాం. మేబీ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ సెకండ్ ఈవెంట్, ఇంట్రడ్యూసింగ్ పాల్. మనం అపోస్తుల కార్యాలు కనుక చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం. అనిల్ అన్న జస్ట్ హాఫ్ మినిట్, ఎందుకంటే దానికి మత్తయి సువార్త 6:19లో ఈ విధంగా అంటాడు, వేర్ యువర్ ట్రెజర్ ఇస్ దేర్ యువర్ హార్ట్ విల్ బి ఆల్సో అని అంటాడు. బహుశా
వీళ్ళు అంటే వాళ్ళ మనసు దాని మీద కేంద్రీకరించకుండా సో వాళ్ళు దేవుని మీద ఉంచాలనే ఉద్దేశంతో కూడా, ఎందుకంటే ఎంత మనం సమకూర్చుకుంటే దాని మీద మనసు అంత ఉంటుంది, దాని గురించి అంత ఆలోచిస్తారు. అందుకని వేర్ అవును. యువర్ ట్రెజర్ ఇస్ దేర్ యువర్ హార్ట్ విల్ బి ఆల్సో Hmm. అని అంటాడనమాట. ఇంకోటి ఏమంటాడంటే ఈ అవును. 1 తిమోతి 6:10లో ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద రూట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్. Yes. ఇది ధనాపేక్ష సమస్త కీళ్ళకు మూలం. కాబట్టి ఈ ధనాపేక్ష ఎక్కువ ఉండటం వల్ల కూడా చాలా కీడు వచ్చే అవకాశం ఉంది, దానికి దూరం అయ్యే అవకాశం ఉంది దేవుని నుంచి. సో ఈ కూడా రీజన్స్. ఎస్. ఓకే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ ఎడిషన్. సో మన సెకండ్ ఈవెంట్ ని మనం చూద్దాము. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 26, 27 వచనాలు ఎవరైనా చదువుతారా? సో ఓకే. ఇక్కడ మనం అతడు చూస్తాము యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నం చేసిన గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గరికి తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభువు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచను. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ మనం అప్పటి వరకు సౌలు సంఘం మొత్తాన్ని కూడా హింసిస్తా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కదా. సంఘాన్ని హింసించాడు, తర్వాత పర్సిక్యూట్ చేసినటువంటి సందర్భంలో శిష్యులందరికీ కూడా తను తెలిసిన వాడే ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి. అయితే తను మార్పు చెందిన తర్వాత తను నిజంగా శిష్యుడా అనేటటువంటి భయం అనేది చాలా మందిలో వచ్చినప్పుడు తను యెరూషలేములో ఉన్నటువంటి సంఘాన్ని లేకపోతే పెద్దవారిని కలవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎవరు కూడా ముందుకు రాలేదు. అయితే బర్నబా ముందుండి ఇంట్రొడ్యూస్ చేసినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ బర్నబా ని మనం చూసాం కదా. వాట్ మోటివేటెడ్ బర్నబాస్ టు ఇంట్రడ్యూస్ సాల్ టు ద చర్చ్ హూ ఈజ్ ఏ పర్సిక్యూటర్ ఎర్లియర్ అంటే బర్నబాని మోటివేట్ చేసినటువంటి అంశం ఏమై ఉంటది సౌల్ని చర్చికి ఇంట్రడ్యూస్ చేయటం? మనం చదివినటువంటి వాక్యం నుంచి ఏమైనా విషయాలు చెప్తారా? నేను అన్నా ఎవరన్నా చెప్పేంత వరకు నేను చెప్తాను అన్నమాట. సో ఇక్కడ చెప్పండి. ఒక అననీయాస్ అతని నుంచి ఏమన్నా ఇతనికి సమాచారం ఉంటుందేమో అని నేను జస్ట్ అజ్యూమింగ్ అనమాట. ఎందుకంటే అతను ఫస్ట్ దేవుడు అతనికి చెప్పాడు కాబట్టి అతను ఫస్ట్ రిఫ్యూజ్ చేసినా కూడా దేవుడు అతనికి ఇతను ఏర్పాటు చేసుకున్న సాధనం అని చాలా స్ట్రిక్ట్ గా చెప్తాడు. సో అప్పుడు అతన్ని అంటే వెళ్ళి సౌల్ గురించి ప్రేర్ చేయాల్సి వస్తుంది అనమాట కదా. అక్కడ నుంచి ఏమన్నా ఇతనికి ఏమైనా సమాచారం వచ్చిందా అని ఒకటి. సెకండ్ వన్, బర్నబా ఇప్పుడు దేవుల్లో అట్లా ఉన్నాడు కాబట్టి ఆత్మీయంగా తను ఒకవేళ డిజైనింగ్ స్పిరిట్ ఎప్పుడైనా కూడా మనకి మనం ఇఫ్ వీఆర్ అండర్ హోలీ స్పిరిట్ కంట్రోల్ కొన్నిసార్లు మనం డిజైన్ చేయొచ్చు ఏంటంటే విచ్ ఈజ్ రైట్ విచ్ ఈజ్ రాంగ్ అనేది. ఒకవేళ అప్పుడు ఆ పర్సన్ పౌలు చెప్పినప్పుడు దేవుడు దట్ ఈస్ పాసిబుల్ టు గాడ్, ఎంత సంపర్చే వాళ్ళు ఎట్లయినా కూడా మారే అవకాశాలు ఉన్నాయి దేవుని ద్వారా అని తనకి ఆ విధంగా తను పరిశుధాత్మ ద్వారా ఒప్పించబడిన వ్యక్తిగా ఉండొచ్చు. ఇటువంటి వ్యక్తి మారి దేవుని కోసం నిలబడితే గొప్పగా అతను యోగ్యమైన పాత్రగా ఉంటాడు కదా అన్న ఆలోచన తనకు ఉండొచ్చు. సో అతను నమ్మాడు, అది పరిశుధాత్మ ద్వారా కన్విన్స్ అయి ఉంటాడు. ఇంకొకటి దేవుడు ఏ టైంలో అయినా కూడా ఏ కార్యమైనా చేయగలుగుతాడు అన్న కన్విక్షన్ అతను ఉండొచ్చు. ఒకవేళ అననీయ ద్వారా అతనికి ఏమన్నా మెసేజ్ వచ్చి ఉండొచ్చు. సో దిస్ మై జస్ట్ ఒపీనియన్. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 20వ వచనంలో కరెక్ట్ రైట్ ఆన్సర్ ఉందని నేను అనుకుంటున్నాను. ఎలాగంటే ఈ కుప్రియులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంత్యోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు
ప్రభు అయిన యేసును గూర్చిన వార్త సువార్తను ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడయిండును గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. 22వ వచనం చూడండి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయ వరకు పంపిరి అని ఉంది. అంటే సంఘస్థులే బర్నబాను పంపించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించాడు. అందువలన పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇతని దగ్గర సౌలుని దగ్గరకు తీసినట్టుగా నెక్స్ట్ 24-25 వచనాల్లో కూడా ఉంది బ్రదర్. సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షం చేరి అంతటా అతడు సౌలును ఎదుకుటూ తార్సుకు వెళ్లి అతన్ని కనుగొని అంత్యోకయకు తోడుకొని వచ్చాను. 25వ వచనం వరకు కరెక్ట్ ఆన్సర్ ఉంది బ్రదర్. అంటే ఏమంటారన్నా, ఇది యాక్చువల్లీ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత జరిగినటువంటి సందర్భం అన్న. సో మీరు దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారో ఒకసారి చెప్తారన్నా. మేబీ అది అన్న చెప్పేది సెకండ్ ఎన్కౌంటర్ అయి ఉండొచ్చు బహుశా. అయితే ఫస్ట్ టైం మీరు చెప్పినట్టు ఇది జరుగుతుంది జెరూసలేంలో 9:26. ఇది జెరూసలేం మనం హీ ట్రై టు జాయిన్ ద బిలీవర్స్ ఇన్ ద డిసైపుల్స్ ఇన్ జెరూసలేం. కానీ వాళ్ళు చాలా మంది వాళ్ళందరూ కూడాను దే వర్ అఫ్రైడ్. 11:26 బ్రదర్ నేను చెప్పేది 11:26. అదేనండి. అంటే అది సెకండ్ రెండోసారి అయి ఉండొచ్చు బహుశా అది. కానీ ఫస్ట్ ఇది జరిగేటువంటిది జెరూసలేంలో జరుగుతుంది. ఇది జెరూసలేంలో పౌలు జాయిన్ అదర్ డిసైపుల్స్, బట్ దే వర్ ఆల్ ఆఫ్ దెమ్ అఫ్రైడ్. అంటే అన్న అది ఈ టెక్స్ట్ మనం చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే బ్రదర్, మరి బర్నబాస్ ఈజ్ సంబడి హూ ఈజ్ టేకింగ్ రిస్క్ అన్నమాట. ఈజ్ ద రిస్క్ టేకర్. మిగతా బిలీవర్స్ అందరూ కూడాను, డిసైపుల్స్ అందరూ కూడాను వాళ్ళకి భయాలు ఉన్నాయి వాళ్ళకి. సో మీరు ఫస్ట్ క్వశ్చన్లో మనం చూసాము హౌ జనరస్ హీ ఈజ్ ఇన్ గివింగ్. అట్ ద సేమ్ టైమ్ హీ ఈజ్ నాట్ సంబడి హూ సీక్స్ హిజ్ ఓన్ ఇంట్రెస్ట్. హీ ఈజ్ నాట్ సెల్ఫిష్ పర్సన్. సో హీ టేక్స్ ద రిస్క్, థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. చూద్దాం ఎట్లా మరి పౌలు లైఫ్ మేబీ హీ మేబీ ట్రూలీ కన్వర్టెడ్ అనేటువంటిది రిస్క్ తీసుకుంటున్నాడు ఇక్కడ. తమ్ముడు రిస్క్ టేక్ అన్నా. ఓకే తమ్ముడు, మన వసంత్ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే కుప్రాకు సంబంధించినటువంటి ఆల్రెడీ క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి బిలీవర్స్ ఎవరన్నా సమాచారం బర్నబాస్కి చెప్పుండొచ్చేమో అనేది మనోడి థాట్. మేబీ అది రాంగ్ కాకపోవచ్చు, మన అజంప్షన్ కరెక్టే. అక్కడ ఉందన్న వాళ్ళ సంఘస్థులందరూ కూడా ఆయనను బర్నబాకు తెలియజేశారని ఉంది అన్న. అందుకని తర్వాత మనం కరెక్ట్ చెప్పలేం, కానీ బహుశా ఇన్ఫ్లుయెన్స్ మాత్రం చేసి ఉండొచ్చు. నేను అనుకుంటున్న ఆన్సర్ ఏంటంటే, ఇతను ఎవరన్నా ప్రేరేపిస్తే పోయే వ్యక్తి కాదు ఇతను. ఇతను మోటివేట్ చేసుకున్నాడు. అందరికంటే ముందు ఆస్తి తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టింది ఇతనే. ఆస్తి తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టడానికి ఎవరు మోటివేట్ చేశారో ఆ మోటివేషనే ఇతను పౌల్ని కనుక్కొని పౌల్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళకి చేయడానికి కొంచెం వర్కౌట్ చేసేయడం అనుకో. సెల్ఫ్ మోటివేటర్ ఇతను. బహుశా పరిశుద్ధాత్మ దేవుడే ఇతన్ని ప్రేరేపించి ఉండొచ్చు అనుకుంటున్నాను తమ్ముడు నేను. అనిల్ థ్యాంక్ యూ అన్న. అన్న నేనేమనుకుంటున్నా అంటే, అసలు బర్నబా యొక్క పేరుకు అర్థం, బర్నబా యొక్క పేరు 4వ అధ్యాయము 36వ వచనంలో 36లో ఉంది చూడు. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు కింద ఆదరణ పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబాను పేరు పెట్టి ఉంది. నేను అనుకుంటున్నాను అంటే కొంతమంది వాళ్ళ జీవితాల్లో పేరుకు తగ్గ రీతిగా జీవించే వాళ్ళు ఉంటారు. బహుశా బర్నబా తన పేరుకున్న అర్థాన్ని తన జీవితంలో నెరవేర్చాడు.
పౌల్ని ఈ రీతిగా ఆదరించి అతని పేరుకు హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు. అలాగా ఈ న్యూ కాన్వర్ట్ ని, అంటే అతని జీవితం ఎలా అని ఉండొచ్చు. మన ఈజిప్ట్స్ చాలా మంది గ్రాడ్యుయేట్స్ మరి నిజంగా భయంకరమైన స్టూడెంట్స్ దగ్గర తీసిన విధానం కూడా అక్కడక్కడ మనం చూడగలం. కనుక తన పేరుకు అర్థమొచ్చే రీతిగా తను పౌల్ని దగ్గర తీశాడు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. పేరు తగిన జీవితం అనేది మనం ఈ మధ్యకాలం అంటే చాలా మంది పేర్లు పెట్టుకుంటారు కదా. కొంతమంది ఏస్ అని పెట్టుకుంటారు. అసలు వాళ్ళ జీవితంలో వాళ్ళు నడిచినటువంటి నడక వాళ్ళ ఉండదు. కానీ బర్నబా తన పేరుకు మీనింగ్ బ్రతికాడని చెప్పి ఆదరించేవాడు. సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనేది మనం చూస్తా వచ్చాం. మీరు చెప్పింది ఎగ్జాక్ట్ తీసుకోవచ్చు. ఎస్, కరెక్ట్. నేను ఇంకో థాట్ ఏంటంటే, ఇంకెవరైనా యెరూషలేంకి వెళ్ళినప్పుడు అపోస్తలుడైన పౌలు యెరూషలేంకి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఇతను కన్వర్షన్ తర్వాత ఈ వాజ్ నాట్ కీపింగ్ క్వైట్. సో అతను ప్రభు గురించి ప్రకటిస్తూనే ఉన్నాడు. బహుశా అక్కడ యెరూషలేంలో వాళ్ళు అంగీకరించకపోయినా కూడా, అంటే ఎప్పుడు అంగీకరించలేదు, అతను ప్రీచ్ చేస్తున్నాడు అని తెలిసినప్పుడు కూడా వాళ్ళు అంగీకరించలేదు. ప్రీచ్ చేస్తున్నాడు అట్లా ప్రకటించబడతాడు. ఇప్పుడు ఆ మనిషి మారాడా లేడని ఎట్ తెలిసింది వీళ్ళకి? ఎందుకు భయపడతా ఉన్నారంటే అతను మారాడు, అది నిజమో కాదన్నది ఒక భయం వాళ్ళలో ఉంది. అయితే అతను ప్రకటిస్తా ఉన్నాడు కాబట్టి ఈ బర్నబాస్ ధైర్యం చేసి అతను ఒకవేళ అట్లా ఉంటే ప్రభు గురించి ఎందుకు ప్రకటిస్తాడు అన్న ఆలోచనతో కూడా, పరిశుద్ధాత్మ కన్విక్షన్ తో ఇతను డేర్ గా వెళ్ళిపోయి మాట్లాడండొచ్చు అతనితో. అవును. సో అదే మనం చూసినట్టు అన్న అవి గాడ్ కన్వర్టెడ్ చెప్పండి అనేది బహుశా. అవును, ఇక్కడ బర్నబా చేసింది మనం చూస్తే మేబీ ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ మీడియేటింగ్ మినిస్ట్రీ. అంటే సంధి చేసేటటువంటి పరిచర్య. ఈ సంధి చేసేటటువంటి పరిచర్య ఇద్దరు గ్రూపుల మధ్యలో సఖ్యతను తీసుకొచ్చే పరిచర్య కానీ, ఇద్దరు గ్రూపుల్ని కలిపే పరిచర్య కానీ, ఇట్స్ చాలా మెచ్యూర్డ్ పరిచర్య అని నా అభిప్రాయం అన్నమాట. అయితే ఇలాంటి మీడియేటింగ్ మినిస్ట్రీలో వచ్చేటటువంటి ఛాలెంజెస్ ఏమై ఉంటాయి అంటే ఎలా ఉంటది అనమాట ఈ మీడియేటింగ్ మినిస్ట్రీ? ఇప్పుడు బర్నబా తీసుకెళ్లి ఒక పర్సిక్యూటర్ ని ఒక సాఫ్ట్ గా కార్నర్ లో ఉన్నటువంటి చర్చ్ కి ఇంట్రడ్యూస్ చేశాడు. సో అక్కడ ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి? వాటిని మనం ఎలా చూడొచ్చు? ఛాలెంజెస్ ఏమై ఉండొచ్చు? మేబీ నరసింహన్న ఒక పాయింట్ చెప్పారు, రిస్క్ టేకర్ అని. సో రిస్క్స్ ఉన్నాయి. అలాంటి రిస్క్స్ ఏమై ఉండొచ్చు? మన మేబీ ఈ క్వశ్చన్ కూడా మనం ఇంక్లూడ్ చేద్దాము. సో మన ఫెలోషిప్స్ లో కానీ, మన చర్చెస్ లో కానీ బ్యాక్ సైడర్స్ ఉంటారు, కొంతమంది కాన్ఫ్లిక్ట్ మేకర్స్ ఉంటారు, సో కాన్ఫ్లిక్ట్ క్రియేటర్స్ ఉంటారు. సో అలాంటి వారి పట్ల మన యొక్క వైఖరి ఎట్లా ఉండాలి? అయితే ఆ ఛాలెంజెస్ ని, ఆ మీడియేటింగ్ మినిస్ట్రీని మనం ఎట్లా చేయగలుగుతాం అనేది ఒకసారి మనం డిస్కస్ చేస్తే మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. మేబీ సత్యారావు అన్న, కోటయ్య అన్న, తమ్ముడు అజయ్ సాగర్ అన్న, మీరు కూడా చినికృష్ణ అన్న, మీరు అవైలబుల్గా ఉంటే మీరు కూడా ఇన్పుట్స్ ఇవ్వాలని కోరుతున్నాను. రఘు అన్న. సో ఇలాంటి మీడియేటింగ్ మినిస్ట్రీలో వచ్చేటటువంటి ఛాలెంజెస్ ఏంటి? అయితే బ్యాక్ సైడర్స్ పట్ల లేకపోతే ఎవరినైనా సంఘానికి ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేటర్ ఇదివరకు అలాంటి పర్సన్ ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తా ఉన్నప్పుడు ఎలాంటి రోల్ ని మనం ప్లే చేయాల్సి ఉంటుంది అనేది మనం చూడొచ్చు బర్నబా క్యారెక్టర్ నుంచి. మిగతా వాళ్ళు అందరూ ఇంకెవరన్నా మాట్లాడాలనుకుంటే అనిల్ ఎవరైనా ఓపెన్ గా. అన్న
ఇక్కడ అన్న ఛాలెంజెస్ ప్లీజ్. అన్నారు కదా, మీడియేట్. ఈ ఛాలెంజెస్ చాలా ఎక్కువగానే ఉంటాయి. విషయం ఏంటంటే అతను ఎక్కడైతే మీడియేటర్ గా ఉంటాడో అది ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ స్మూత్లీ మీన్స్ దెన్ ఆల్ పీపుల్ విల్ అప్రిషియేట్. ఇఫ్ సంథింగ్ వెంట్ రాంగ్ మీన్స్ దే విల్ బ్లేమ్ హిమ్. ఇప్పుడు విషయం ఏంటంటే ఎస్ ఈ అపోజిషన్ పౌలు ఒకవేళ ఏదో కారణాన్ని బట్టి ఏదో జరిగిందనుకో, నేను ఈ బర్నబాకి అప్పుడు చెప్తే, సంఘంలో ఉండే వాళ్ళ మాటలు జనరల్గా చెప్తున్నాను, ఈ బర్నబాకి అప్పుడు చెప్తే అవును నమ్మొద్దయ్యా అతన్ని అని చెప్తే, అతను ఇటువంటి క్రూరుడు నమ్మొద్దంటే, అతను ఏదో కొన్ని చెప్పినాడని, ఇది యేసు గురించి చెప్పాడని తీసుకొచ్చే సంఘంలోకి, చూడు ఎట్లా చేస్తున్నాడు అని అల్టిమేట్ గా అందరూ ఎవరికి వీలుంటే వాళ్ళు బర్నబాని తిడతారు. జస్ట్ అట్లాగా జరుగుతుంది ఖచ్చితంగా. అయితే 1 or 2 అనేది జరుగుతూ ఉంటాయి. జస్ట్ యాజ్ లాంగ్ యాజ్ హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి, కొన్నిసార్లు ఏదైనా జరుగుతూ ఉంటాయి. జరిగినంత మాత్రాన కంప్లీట్ గా అతను మీడియేట్ చేసి సంఘంలో తీసుకొచ్చినందుకు, మరలా ఇట్లాగా వాడుకున్నందుకు మనం బ్లేమ్ చేయకూడదు. దాన్ని జస్ట్ లెట్ us ప్రే, గాడ్ విల్ కంట్రోల్ ఇట్ అన్నట్టుగా మనం చేయగలిగితే బాగుంటది. ఇప్పుడు ఎస్ అపోస్తలులు పౌలు అవును ద్వారా అక్కడ తర్వాత ఏమీ జరగలేదని మనం చెప్పలేము. వాళ్ళ మధ్యలో కొంత గొడవ, సంథింగ్ కొన్ని విషయాల్లో కాంట్రడిక్షన్ ఉండొచ్చు. అయినా కూడా వాళ్ళేమీ బ్లేమ్ చేసుకోకుండా ఆ అక్కడ అంటే ఆ పరిచయలో అతను కొనసాగాడు. ఈ మీడియేటర్ చేసేవాళ్ళు కొన్ని సక్సెస్ అయితే అప్రిషియేషన్ ఉంటుంది, లేదనుకో కొన్నిసార్లు కోపపడతారు, కొంతమంది తిడతారు, కొంతమంది అతనుకున్న పొజిషన్ నుంచి కూడా తీసేస్తారు, అతను మన సంఘానికి రావద్దని చెప్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అట్లా చెప్తారు. కానీ మనకి ఆత్మ అనేది ముఖ్యం. ఇన్ని జరిగినా కూడా హౌ వీ కెన్ సేవ్, హౌ వీ కెన్ బ్రింగ్ హిమ్ బ్యాక్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్ అన్నది మన మోటివ్గా ఉండాలి. నువ్వు దానికోసం ఎస్ ఏది చేయగలిగితే అది మంచిది. ఒకళ్ళు కొడతారా, వాళ్ళు కొట్టించుకో, కానీ ఆత్మని చేరదీయటం అనేది, ఆత్మని ప్రబోధకు చేర్చడం అనేది, నువ్వు మీడియేటర్గా ఉండు, కాళ్ళు పట్టుకో, ఏదేం చెయ్యి, అది ఇంపార్టెంట్. అక్కడ నీకు 99 సంఘంలో ఉన్న ఎస్ వాళ్ళు కాదు, ఒకరు బయట ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాలి, రక్షణ లేని గురించి ఆలోచించాలి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ కొన్ని అవును జరిగింది. అంటే మనకి ఆర్డర్ ఎట్లా ఉండాలి, ఇదే విధంగానే అసలు ఏం తెలియదు వాళ్ళకి అసలు ఏం తెలియదు దాని సంఘంలో చాలా విషయాలు. అంటే దేవుని గురించి అంత అవగాహన లేని వాళ్ళ మీద నేను పెద్దగా ఒక ఆర్డర్ అనే ఒక కొరడ ఉపయోగిస్తాను అని అంటే మేము నేర్చుకోలేము, వాళ్ళు ఏం నేర్చుకోలేరు. కాబట్టి అవును వాళ్ళే ఫస్ట్ కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా భరించేదానికి సహకరించాలి. ఇప్పుడు ఇమ్మీడియట్ అయిన ఇప్పుడు ఏదైతే ఆ బర్నబా ఉన్నాడో, సో తను ఇమ్మీడియట్గా ఉన్నప్పుడు, మనం ఉన్నప్పుడు కూడా సో రెండు వైపులా ఉంటాయి, కానీ వీ హ్యావ్ టు రెడీ టు బేర్ ఎనీ కాన్సిక్వెన్స్. అదనమాట అల్టిమేట్గా మనకి ఆత్మ అనేది ప్రభువుతో కట్టబడాలి, అంటే ప్రభుత్వం తీసుకురాబడాలి. దే హ్యావ్ టు హ్యావ్ గుడ్ కాంటాక్ట్ విత్ గాడ్. అదనమాట. ఇంకోటి వాట్ మస్ట్ బి అవర్ రోల్ టువర్డ్ ద బ్యాక్ స్లైడ్ కాన్ఫ్లిక్ట్ మేకర్ అంటే, సో ఎన్నిసార్లు తప్పు చేసినా కూడా క్షమించాలని దేవుని వాక్యం చెప్తుంది. అది అక్కడ ఒకటి చెప్తుంది, 77 times సంథింగ్ ఉంటుంది కదా. అయితే అక్కడ అవును దేవుడు నువ్వు అల్టిమేట్గా ఏం చెప్తున్నాడు, అని క్షమించి ఎట్లయినా కూడా అతను ప్రభువులకు రెస్టోర్ కావడానికి చూడాలి. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సోల్. ఆ ఒక్క ఆత్మ కొరకు, ఆ ఒక తప్పిపోయిన ఒక గొర్రె కోసం అతను అంత ప్రయాసపడ్డాడంటే ఒక కాపరి. సో మనకు ఆత్మ యొక్క విలువ మనకు తెలిస్తే మనం కొంచెం రిస్క్ తీసుకొని ఆ ఎవరు బ్యాక్ సైడ్ అయ్యారో వాళ్ళని కాంటాక్ట్ చేస్తాం, వాళ్ళతో మాట్లాడటం, కొంత టైం స్పెండ్ చేయటము, మనం ఏమన్నా సాక్రిఫైస్ చేయగలుగుతామో వాళ్ళు చేయటము, లేకుంటే వాళ్ళకి ఏదన్నా ఏది మనకి చేయగలుగుతాం అది చేయగలిగితే, సో దానివల్ల వీ విల్ రెస్టోర్ హిమ్ ఫర్ ద లార్డ్. దెన్ ఏంజల్స్ లార్డ్ విల్ ఫీల్ హ్యాపీ. అదే మనకు సమాధానకరమైన పరిచర్య అనేది మనకి ఇవ్వబడింది అనమాట. సమాధానకరమైన పరిచర్య, పరిచర్య, మినిస్ట్రీ ఆఫ్ పీస్. ఎస్ అన్న, బ్యూటిఫుల్ ఆన్సర్స్, మంచి ఆన్సర్స్ చెప్పారు. మీడియేటింగ్ మినిస్ట్రీ యొక్క ఛాలెంజెస్ ని ఎట్లా ట్యాకిల్ చేయాలి అనేది, బ్యాక్ స్లైడర్స్ పట్ల వైఖరి అట్లా. ఇంకెవరన్నా యాడ్ చేస్తారా అన్న చెప్పిన మాటలకి అడిషనల్ గా? తమ్ముడు, దీనిలో వచ్చేటువంటి మేజర్ ఛాలెంజ్ ఏంటంటే చర్చి చీలిపోయే ప్రమాదం ఉంది, సంఘంలో డివిజన్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఒక పర్సన్ బట్టి డివిజన్స్ వస్తాయి. ఈ పాస్టర్ కావాలని కొంతమంది, ఈ పాస్టర్ వద్దని కొంతమంది, అదిగో ఆ లీడర్ కనుక ఇక్కడ ఉంటే మేము ఉండమని, ఈ లీడర్ వస్తే మేము వేరే సంఘానికి వెళ్తామని చెప్పి చర్చి స్ప్లిట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో
బర్నబా ప్లే చేసినటువంటి రోల్ ఏంటంటే పీపుల్ని, లీడర్స్ని, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నటువంటి లీడర్స్ని కన్విన్స్ చేశాడు రైట్ వేలో. కరెక్ట్గా కన్విన్స్ చేశాడంటే అపోస్తలుడైన పౌలు గారి గురించి బాగా స్టడీ చేశాడు. తన గురించి A to Z బహుశా షేరింగ్ జరిగి ఉండొచ్చు, 2x2 ఫెలోషిప్ జరిగి ఉండొచ్చు వాళ్ళందరి మధ్యలో. పౌలు గారిని బాగా అర్థం చేసుకొని తను ఏమైతే అర్థం చేసుకున్నాడో దాన్ని పెద్దలకి, లీడర్స్ కి కన్విన్స్ చేయగలిగాడు. దట్ ఈస్ హిస్ గ్రేటెస్ట్ టాలెంట్. ఎస్, డిజైన్మెంట్ హార్ట్ అనేది మనం చూస్తాము. మీరు అన్నట్లుగా ఈ హ్యాస్ ఎ డిజైన్మెంట్ హార్ట్ టువర్డ్స్ అదర్స్. సో వాళ్ళ యొక్క థింగ్స్ ని కీన్ గా అబ్జర్వ్ చేసే ఆత్మ ని తను కలిగి ఉన్నాడు. సో దానివల్ల అబ్జర్వ్ చేయగలిగాడు. సో దట్ తను కన్విన్స్ అయిన తర్వాత చర్చ్ కి ఇంట్రడ్యూస్ చేయటం అనేది చూస్తాము. వెరీ గుడ్ అన్న. ఇంకెవరన్నా యాడ్ చేస్తే మనం నెక్స్ట్కి వెళ్దాం. ఆల్రెడీ ఐఎమ్ అవుట్ ఆఫ్ టైమ్ ఐ థింక్. ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నప్పుడు మీడియేటింగ్ మినిస్ట్రీ అనేది ఒక నిజంగా మెచ్యూర్డ్ మినిస్ట్రీ. మనం అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో ఏం చూస్తామనంటే, మత్తయి సువార్త 5:9 సమాధాన పరిచేవారంట ధన్యులంట, వాళ్ళు దేవుని యొక్క కుమారులు అవుతారంట. దేవుని యొక్క కుమారులుగా మనల్ని అందరం చేశాడు. సో ఈ సమాధాన పరిచర్య అందాక అన్నట్లుగా ఈ సమాధాన పరిచే పరిచర్య దేవుడు మనకందరికీ ఇచ్చాడు. మనమంతా కూడా మీడియేటింగ్ మినిస్ట్రీ చేయాలి. సో మీడియేటర్ కనుక రైట్ వేలో కనుక థింగ్స్ ని హ్యాండిల్ చేయలేకపోతే జయకుమార్ అన్నట్లుగా చర్చ్ డివిజన్స్ వస్తాయి. ఆ పర్సన్ వల్ల రావచ్చు. కాబట్టి మనం చాలా మెచ్యూర్డ్ గా ఈ యొక్క పరిచర్యని చేయాల్సినటువంటి బాధ్యత మనలో ఉందనేది మనం చూస్తాం. మేబీ ఐ వుడ్ లైక్ టు మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఈవెంట్. సో ఇక్కడ అంతియోక పరిచర్యని మనం చూస్తాము బికాస్ ఆఫ్ టైం. సో ఐ వుడ్ లైక్ టు ఫార్వర్డ్. సో మనం కనుక అంతియోక పరిచర్యని కనుక చూసినట్లయితే ఇందాక వసంతరావు అన్న ఆ స్క్రిప్చర్ పోర్షన్ ని చదివారనమాట. సో యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ చాప్టర్ 11 verse 19 to 26 చూస్తే ఇక్కడ కుప్రీలు కొందరు, కురేనీలు కొందరు వాళ్ళంతా వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని అంతియోకయలో చెప్పినప్పుడు చాలా మంది కూడా ప్రభు యొద్దకి చేరతారు, ప్రభు యొద్దకు వస్తారనమాట. సో అయితే ఆ సమాచారం యెరూషలేంకి వస్తుంది. ఆ యెరూషలేంకి వచ్చిన తర్వాత యెరూషలేం నుంచి అక్కడ ఉన్నటువంటి పెద్దలు కొంతమంది అంటే బర్నబాని పంపిస్తారనమాట అంతియోక దగ్గర. అంతియోకలో ఉన్నటువంటి బిలీవర్స్ ని కలవడం కోసం, అక్కడ పరిస్థితుల్ని చూడడం కోసం. అక్కడ తన కొరకు రాయబడినటువంటి మాటలు ఒకసారి నేను చదువుతాను. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్లి అతనిని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకలో శిష్యులు క్రైస్తవులను అనబడిరి. సో ఈ పోర్షన్ ని మనం చూస్తూ వచ్చినప్పుడు వాక్యాన్ని విన్నటువంటి వారు ఏమయ్యారు అనేది మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తాము. వాళ్ళు వీళ్ళు చేసినటువంటి పరిచర్య, ఈ అంతియోకలో 1 సంవత్సరం పరిచర్య, పౌలు గారిది కానీ లేకపోతే బర్నబా గారు కానీ వారు బోధించినటువంటి బోధకి కానీ వారి యొక్క జీవిత విధానాన్ని బట్టి కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వైఖరి లేకపోతే వాళ్ళ యొక్క జీవితం, ఆత్మీయత ఎట్లా మారిందనేది మనం చూస్తాము. ఇక్కడ క్యారెక్టర్స్ ఆఫ్ బర్నబాస్ మనం చూస్తాము. పరిశుద్ధాత్మతో నిండుకొని వాడు, విశ్వాసంతో నిండుకున్నటువంటి సత్పురుషుడు అనేటటువంటి మాటలు రాశాడు. ఇంకా అక్కడ ఉన్నటువంటి వారిని హెచ్చరించినట్లుగా మనం చూస్తాము. అంతేకాదు సంవత్సరం పాటు కూడా అంతియోకలో బోధించినట్లుగా మనం చూస్తాం అన్నమాట. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, సో అంతియోకలో ఉన్నటువంటి ప్రజలు ఎట్లా మారిపోయారు అని అంటే, అక్కడ మనం ఈ ఫస్ట్ టైం క్రైస్తవుడు అనేటటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం అనమాట. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. సో సువార్త పరిచర్య అనేది చేసేసి వెళ్ళిపోవటం కాదనమాట మనకి దేవుడిచ్చినటువంటి పరిచర్య. మనకి ఇవ్వబడినటువంటి కమిషన్ లో కూడా మనం చూస్తాం కదా, గ్రేట్ కమిషన్ లో శిష్యుల్ని చేయమని చెప్తాడనమాట. ఇక్కడ ఉన్నటువంటి బర్నబా కూడా ఏం చేశాడు అని అంటే, కేవలం సువార్త పరిచర్య జరిగింది కాబట్టి పర్లేదులే అనుకొని వదిలేయకుండా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు
శిష్యులుగా అయ్యేంత వరకు కూడా, క్రీస్తుని వెంబడించేంత వరకు కూడా, హత్తుకునేంత వరకు కూడా వాళ్ళని ట్రైన్ చేస్తా వచ్చాడు అనమాట. సో అందుకే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అసలు క్రైస్తవులు అయ్యారు. అసలు క్రైస్తవుడు అనే మాట ఏంటంటే ఫస్ట్ హీ మస్ట్ బికమ్ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ అనేది మనం ఇక్కడ చూస్తాం. అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్రి. వాళ్ళ యొక్క జీవితానికి, మార్పు చెందినటువంటి జీవితానికి ప్రూఫ్ ఏంటి అని అంటే కనుక, వాళ్ళు 29వ వచనం మనం చూస్తే, అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకుని వాళ్ళలో మార్పు అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది ఉన్నదంతా నాది కాదు, ప్రభుది, ఆపదలో ఉన్న వారికి ఆదుకోవాలనేటటువంటి తత్వం ప్రభుది అనమాట. సో ఆ ప్రభు క్యారెక్టర్ని వాళ్ళు కలిగి ఉన్నారు, శిష్యుని యొక్క క్యారెక్టర్ కలిగి ఉన్నాడు. కాబట్టి వాట్ మస్ట్ బి అవర్ గోల్ టువర్డ్స్ అన్బిలీవర్స్ అంటే మనం ఏమన్నా చెప్తారా ఈ ఇన్సిడెంట్ లో? టువర్డ్స్ అన్బిలీవర్స్ పట్ల మన యొక్క వైఖరి ఎంతవరకు ఉండాలి, బర్నబా ఈ విషయంలో ఎలాగా ప్రవర్తించాడు అనేది ఎవరైనా ఒకళ్ళు చెప్తే మనం మేబీ ఐ వుడ్ లైక్ టు స్టాప్ హియర్ బికాస్ ఆఫ్ టైం. సో యా, ఎవరైనా మాట్లాడని వారు ఎవరైనా మాట్లాడితే బాగుంటుందేమో. చెప్తారా ఇంకే ఎవరైనా, మిగతా వాళ్ళైనా కానీ ఎవరైనా సరే మనం ఇతరుల పట్ల క్వశ్చన్ కొంచెం కట్ షార్ట్ చేసి చెప్పండి అన్న. అంటే ఏం లేదన్నా, ఇక్కడ బర్నబా సువార్త విన్నారులే అని చెప్పేసి వదిలేయకుండా వాళ్ళని శిష్యులుగా చేశాడు. సో మన యొక్క వైఖరి ఒక అన్బిలీవర్స్ పట్ల బర్నబా కలిగి ఉన్నట్లుగా మనం కూడా ఉండాలి కదా. సో మన గోల్స్ కూడా ఇతరుల పట్ల ఎట్లా ఉండాలి అనేది క్వశ్చన్ అన్న. అన్బిలీవర్స్ ని ట్రైన్ చేసే విషయంలో కానీ, సువార్త ప్రకటించే విషయంలో ఎంతవరకు ఉండాలి మనం? ఓన్లీ సువార్త చెప్పి ఆపేయటమేనా, లేకపోతే ఇంకా బియాండ్ ఎంతవరకు? మాట్లాడుతున్నారా? నేను మాట్లాడాలనా? అన్న చెప్పండి అన్న. సో ఇక్కడ అంటే మొట్టమొదటిగా వాళ్ళని అంటే వాక్యం చెప్పడమే, అంటే వాళ్ళని ప్రభు అంటే రక్షణ పొందే విధంగా రక్షణలోకి నడిపించడమే కాకుండా వాళ్ళు ప్రభులు స్థిరపడే విధంగా మనము వారిని గైడ్ చేయాలి. ఎందుకంటే ఫాలో అప్ రికార్డ్ అనమాట. మన యూలో కానీ ఎక్కడైనా కూడా ఏదైనా స్వార్థ మీటింగ్లు కానీ లేకుంటే ఎవాంజలిస్టిక్ క్యాంప్ పెట్టినప్పుడు వాళ్ళని కొంతమంది ప్రభుని అంగీకరిస్తారు. జస్ట్ వాళ్ళని ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లేకుంటే వాళ్ళు లోకంలో కలిసిపోయేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ మీద సైతాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రభుని తెలుసుకున్నాడు అంటే అప్పుడు దాకా అతని యొక్క అధికారంలో ఉన్న అతను ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అతనికి కొన్ని ఆ టైంలో అంటే అతను ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఎవరైతే స్థిరపడ్డారో వాళ్ళు అటువంటి విశ్వాసాలు ఏం చేయాలంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి వచ్చే పరిస్థితుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇట్లాంటి వచ్చినా కూడా మనం ప్రభుని అంటిపెట్టుకో ఉండాలి, అన్నిట్లో ప్రభు విజయం ఇస్తాడని వాళ్ళకి వాకింగ్ గురించి మనము చెప్పాలన్నమాట. అదొకటి. ఇంకొకటి, అక్కడ ఎవరైతే ఇప్పుడు బర్నబా ఉన్నాడు, బర్నబా అపోస్తలుడైన పౌలుని అతను పోయి ఇట్లాడుకొని వచ్చాడంట. అంటే ఎవరైతే ఉన్నారో తను ఇతనికి దేవుడు ఈ గిఫ్ట్ ఇచ్చాడు, ఇతనికి ఇది ఉంది అని చెప్పేసి అతనికి బర్నబా గుర్తిరిగాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలుని ఇంకో చోట నుంచి ఇతలాడుకొని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. సో వాళ్ళిద్దరు కలిసి అక్కడ సంఘస్థుల్ని స్థిరపరిచారు, బలపరిచారు. ఆత్మీయంగా ప్రభువులో కదలకుండా మనం ఉండాలి, సమస్యలు వస్తాయి, మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా కష్టాలు వస్తాయి, ఆయన కూడా నిలబడాలి. ప్రభు ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్ళి ఆయన అనేక శ్రమలు అనుభవించి ఆ శిలువ మరణం పొంది అనేక మందిలో ప్రథముడయ్యాడు అని కొన్ని మనం దేవుని యొక్క వాక్యం గురించి వాళ్ళకి బాగా చెప్పినప్పుడు వాళ్ళు ప్రభులు స్థిరపడే విధంగా అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా కొంతమంది మనకి చుట్టుపక్కల చూస్తూ ఉంటాం, ప్రభులోకి వచ్చారంటే మీకు ఆకాశ వాక్యం ఇంపబడతాయి, మీకు ఇంకా నా ఫ్లాట్స్ వచ్చినట్టుగా వచ్చేస్తాయి, అన్ని వైపుల నుంచి వచ్చేస్తాయి, ఇంటి డోర్లు తీసి పెట్టుకోవాలి అన్నట్టుగా
చెప్పే పరిచర్యలో అటువంటి ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నటువంటి ప్రజలు అట్లా అనుకోకుండా ప్రభుని తెలుసుకున్నప్పుడు ఇటువంటి పరిస్థితులు ఉంటాయి, ఈ విధంగా ఉంటాయని వాళ్ళకి అన్ని ప్రోస్ అండ్ కోన్స్, అంటే వాటిలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు అన్నిటిని కూడా మనం చెప్పగలిగితే వాళ్ళు ప్రభులు స్థిరంగా ఉంటారు. మనకి ఈ లోకంలో యాత్ర అనేది ఇది ఇది పర్మనెంట్ కాదు, ఇదంతా కూడా ప్రిపరేషన్ ఫర్ ద వరల్డ్ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ అన్న దాని అని అట్లా వాళ్ళకి అన్ని రకాలుగా వివరించాలి, స్టెప్ బై స్టెప్. అప్పుడు వాళ్ళు స్థిరంగా ఉండగలుగుతారు ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా కూడా. అప్పుడు ఇక్కడ మొట్టమొదటిగా అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడి అంటే ఇది మొట్టమొదటి క్రైస్తవులు అనబడే పదం అనేది ఫస్ట్ మాట అనేది ఇక్కడే వచ్చిందనమాట. నిలబడేదంటే వాళ్ళు 1 year దే డెడికేట్ దెమ్సెల్స్ ఫర్ దోస్ పీపుల్ ఇన్ దట్ అంటియోక్. సో అటువంటి సాక్రిఫైస్ లైఫ్ ప్రతి ఒక్కరికి ఉండాలి. అంటే ఎవరైతే వెలిగింపబడిన వారు అట్లా ఉన్నప్పుడు మనము ఆ విధంగా విశ్వాసాల పక్షంగా మనం ఉండాలి. అట్లా దేవుడు మనకి ఎటువంటి నడిపింపు ఇచ్చాడు, ఏ విధంగా మనం చూసాము, మన ఎక్స్పీరియన్స్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్ టు స్టేబుల్ ఆర్ strengthen in the Lord. Yes. యా తమ్ముడు, Thank నేను you, కూడా అన్న. ఒక పాయింట్ నేను కూడా అన్న యాడ్ ప్లీజ్ చేయనా? అన్న, ప్లీజ్ అన్న యాడ్ చేయి. ఎస్, ఐఎమ్ అగ్రీయింగ్ ద థింగ్ దట్ వాట్ జేకే ఈస్ షేరింగ్ ఎలాబరేట్లీ. యాక్చువల్గా యేసు ప్రభు గురించినటువంటి సువార్త పర్సనల్ ఇవాంజలిజం కానీ మాస్ ఇవాంజలిజం కానీ సంఘం ద్వారా వాళ్ళు ప్రభువులోకి వచ్చినా కానీ వాళ్ళు మారు మనసు పొందిన వెంటనే దాదాపు అంతా అయిపోదు. మారు మనసు పొందిన తర్వాత వాళ్ళు 2 రకాల పోరాటాలు ఎదుర్కోవాలి. ఒకటి ఇంటర్నల్గా వచ్చేటువంటి పోరాటం, ఆత్మీయ అంతరంగ పోరాటం. రెండవది లోకపరంగా వచ్చేటువంటి పోరాటం. ఈ 2 పోరాటాలు ఎదుర్కొనే క్రమంలో వాళ్ళు ఒంటరిగా ఉంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, చాలా ఫైటింగ్ మోడ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. సో అప్పుడు బర్నబాస్ లాగా మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని మనతో వాళ్ళు షేర్ చేసుకోవడానికి మనం స్పేస్ ఇవ్వాలి. వాళ్ళు ఓపెన్ అవ్వడానికి, వాళ్ళ హృదయాంతరాళాల్లో ఉన్న విషయాల్ని ఓపెన్ అవ్వడానికి మనం స్పేస్ ఇచ్చి వాళ్ళు చెప్పిన విషయాలన్నీ నోట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏ ప్రశ్నలు అయితే ఫేస్ చేస్తున్నారో, ఏ ప్రశ్నలు అయితే వాళ్ళకి కష్టంగా ఉన్నాయో ఆ ప్రతి ప్రశ్నకి యేసు ప్రభువు ఎలా సమాధానమో వాళ్ళకి మనం ప్రాక్టికల్గా తెలియజేయాలి. ఇది ఒక గంటలోనో ఒక రోజులోనో అయ్యే పని కాదు. ఇది దైనందిన జీవితంలో వాళ్ళని మన షెడ్యూల్లో భాగం చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. ఆ విధంగా వాళ్ళ శిష్యులుగా తయారైనప్పుడు మాత్రమే వాళ్ళు క్రైస్తవులని పిలువబడతారనేది నేను చెప్పాలనుకున్న విషయం తమ్ముడు. ఎస్ అన్న. అంత సింపుల్ గా అయితే వాళ్ళు నిజమైనటువంటి క్రైస్తవులుగా పిలువబడలేదు. దెర్ ఈస్ రియల్లీ దాని వెనకాల ఎంతో సాక్రిఫిషియల్ లైఫ్ ఉందన్నమాట. 1 year పాటు వాళ్ళ కుటుంబాలని అందరిని వదిలిపెట్టేసి అంతియోకియాకి వెళ్ళి వాళ్ళ మధ్యలో పరిచర్య చేసి అక్కడే ఉంటా, అక్కడే తింటా, అక్కడే పడుకుంటా, అక్కడే ఇబ్బందులు పడుకుంటా ఉన్నప్పటికీ సో ఫైనల్ గా వాళ్ళు క్రైస్తవులు అనబడ్డారు అని వాళ్ళు అలా మారటం కోసం వాళ్ళ యొక్క సాక్రిఫైషియల్ లైఫ్ అనేది ఎంత గొప్పగా ఉందనేది మనం నిజంగా ఇమాజిన్ చేస్తే అర్థమవుతుంది. సో అంత సింపుల్ గా ఎవరు కూడా అంత ఆత్మీయ స్థితిలోనికి అలాగా వాళ్ళు రావడానికి వెనకాల ఎంతో మంది బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తే తప్ప. సో ఇక్కడ బర్నబా కూడా ఈవెన్ పౌలు కూడా ఇక్కడ అంతియోక పరిచర్య పట్ల ఎంతో నిబద్ధతతోటి దేవుడిచ్చినటువంటి వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క బాధ్యతని చేతపట్టుకొని ఎంత గొప్ప పరిచర్య చేశారో, తద్వారా అంతియోకయలో శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. దానికి వారి వెనకాల ఉన్నటువంటి సాక్రిఫిషియల్ లైఫ్ అనేది మనం చూస్తా ఉన్నాం. మన జీవితంలో కూడా దేవుడు కొన్ని పరిచర్యలు ఇచ్చాడు. అందరికి ఒకే పరిచర్య ఇచ్చాడని నేను అన్ను. పరిచర్య అయితే ఇచ్చాడు. సో ఆ పరిచర్యలో మన యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది? సో బర్నబా తన యొక్క జీవితాన్ని దేవునికి సాక్రిఫైస్ చేసుకొని, తన కుటుంబాన్ని పరిస్థితులన్నింటిని సాక్రిఫైస్ చేసుకొని అక్కడికి వెళ్ళి సేవ చేయటం అనేది ఎంత గొప్పగా ఉందనేది మనం చూసి బర్నబా జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. మేబీ ఇంకొక 2 ఈవెంట్స్ ఉన్నాయి. అవి మేబీ గాడ్ విల్లింగ్ నెక్స్ట్ టైంలో నేను
తీసుకుంటానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటివరకు అయితే బర్నబా క్యారెక్టర్ నుంచి మనం చాలా చక్కటి విషయాలని మనం నేర్చుకోవడం జరిగింది. ఒక జనరస్ క్యారెక్టర్, ఈ దేవుడికి ధారాళంగా ఇచ్చే విషయంలో తను ఎట్లా ఉన్నాడు, తర్వాత మీడియేటింగ్ మినిస్ట్రీ, ఇతరుల్ని సంధి చేసే విషయంలో ఒక మెచ్యూర్డ్ మినిస్ట్రీని తను చేశాడు. ఒక పర్సిక్యూటర్ అయినటువంటి పాల్ని రిస్క్ తీసుకోవడానికి ఎంతో ఇష్టపడి కాన్సిక్వెన్సెస్ని బేర్ చేయడానికి, ఛాలెంజెస్ని బేర్ చేయడానికి ఇష్టపడినటువంటి బర్నబాని మనం చూస్తాము. ఆత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకున్నటువంటి సత్పురుషుడిగా ఉండి అంత్యోక్యలో చేసినటువంటి ఒక సాక్రిఫిషియల్ పరిచర్య ద్వారా అంత్యోక్యలో ఉన్నటువంటి శిష్యులు క్రైస్తవులుగా పిలువబడటం నిజంగా వాళ్ళ సాక్రిఫిషియల్ జీవితానికి మేబీ తార్కాణం. కాబట్టి ఇలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్ మనకి చాలా పాఠాలు నేర్పిస్తూ ఉంది. సో మనకి ఇవ్వబడినటువంటి పరిచర్యలో మనం ఎంతవరకు ముందుంటున్నాము, సో ఇచ్చే విషయంలో కానీ, మీడియేటింగ్ మినిస్ట్రీలో కానీ, తర్వాత ఈ మనకి ఇవ్వబడినటువంటి పరిచయాల్లో కానీ మనం ఏమాత్రం ఎలా ఉంటున్నాం అనేది మనం చెక్ చేసుకొని మనల్ని మనం దేవునికి సమర్పించుకుందామని దేవుడు మనతో చెప్తా ఉన్నాడు. సో ఒక చిన్న ప్రేయర్ చేసి మనం ఈ యొక్క బైబిల్ స్టడీని క్లోజ్ చేయడానికి ఇష్టపడతా ఉన్నా. ఎవరైనా ఒకళ్ళు చిన్న ప్రేయర్ చేసి క్లోజ్ చేయమని వాక్యాన్ని బట్టి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మా ప్రియమైన తండ్రి, ప్రేమగల ప్రభావ, మీ స్తోత్రాలు నాయన, వందనాలు ప్రభా. 5 సమయంలో ఎంతవరకు నీ బిడ్డ నా ప్రభు అనిల్ని బలపరిచి బర్నబాస్ జీవితం ద్వారా నా ప్రభు తన సౌశీల్యాన్ని ప్రభు నాయన మా ముందు మీరు ఉంచారు. చాలా విషయాలు నా ప్రభా మేము డిస్కస్ చేసుకున్నాం. నీ బిడ్డ కూడా నా ప్రభు ప్రాక్టికల్ గా నా తండ్రి మేము ఆలోచింప చేసే విధంగా నా ప్రభు బిడ్డ ఇది నడిపించినందుకు మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం తండ్రి. ఇచ్చే విషయంలోనూ, మోటివేట్ చేసే విషయంలోనూ, కన్విన్స్ చేసే విషయంలోనూ, నాయన రిస్క్ తీసుకునే విషయంలోనూ నా ప్రభు మీరు మాకు సహాయం చేయండి. ముఖ్యంగా నా ప్రభు మా కళ్ళ ముందు చాలా మంది వ్యక్తులు మందిరాలకు సహవాసాలకు దూరం అవుతున్నారు ప్రభు. కొంతమంది వ్యక్తులు మా కళ్ళ ముందు నా ప్రభు సువార్త వినకుండానే చనిపోతున్నారు ప్రభు. ఇదిగో బర్నబాస్ ఉన్నటువంటి భారాన్ని ప్రభావ మీరు మాకు దయచేయండి తండ్రి. వాళ్ళు ఉన్నదంతా నాది అని చెప్పి అనుకోలేదు, సమయం వాళ్ళని చెప్పి అనుకోలేదు. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన మీకోసం నా ప్రభావ వాళ్ళు సమయాన్ని, ధనాన్ని, మాట కాసే విషయాన్ని ప్రభావ త్యాగం చేశారు. మేము కూడా నా ప్రభు ఆ విలువలు నేర్చుకుని ముందుకెళ్ళేటువంటి కృపను దయచేయమని వేడుకుంటాం నా ప్రభు. మరి ముఖ్యంగా నా ప్రభు ఈ దినాల్లో నాయన మేము వ్యక్తిగత సువార్త చేసి నాయన విద్యార్థులు, యవనస్తులు, వ్యసనాక్రాంతులైనటువంటి బిడ్డల జీవితాల్లో వచ్చేటువంటి ప్రతి సమస్యకి యేసు ప్రభు పరిష్కారం అన్న ప్రభావ మేము ప్రాక్టికల్ గా చూపించడానికి మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం. డిస్కషన్ లో పాల్గొన్న ప్రతి నీ బిడ్డను బట్టి మీకు వందనాలు. చక్కగా నడిపించినటువంటి నీ బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. తనని, తన కుటుంబాన్ని, తన రాకపోకలను, తన సమస్తాన్ని ప్రభావ మీ కంట్రోల్లో ఉంచుకోండి. మరి ఎక్కువగా నా ప్రభావ మీ పరిచర్యలు ప్రభావ మీరు వాడుకోండి. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జయకుమార్ అన్న. ఓవర్ టు నరసింహ అన్న. సారీ టైం కొంచెం ఎక్కువ తీసుకున్నా, సారీ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు అనిల్. సో దిస్ ఈస్ సో ఎంకరేజింగ్ character of Barnabas. Appreciate the way that you took and all those who have contributed in the discussions. So thank you Jay Kumar Anna for leading us in closing prayer.